నచ్చింది యేసయ్య ప్రేమ. మాంత్రికులను చంపిన రోజులు చాలా కుటుంబాలు ప్రాంతాల్లో చూశాం. యేసయ్య ప్రేమ మాంత్రికుల జీవితాలు మార్చింది. మూఢనమ్మకాల కొరకు బలులర్పించారు. తన పిల్లలనే బలులర్పించిన మూఢనమ్మకాలు ఇవన్నీ యేసుక్రీస్తు ఎదుట చెల్లుబాటు కావు. యేసయ్య ప్రేమ హంతకులను మార్చింది. మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకొచ్చింది. ఇది యేసయ్య ప్రేమ. ఇది తిన్నని ప్రేమ మార్గము. ఇది సర్వోత్తమమైన క్రీస్తు ప్రాణం పెట్టి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప వేరొక రూటే లేదు. ప్రతి ఒక్కరికి క్షమాపణ, ప్రతి ఒక్కరికి ప్రేమ అని పిలుస్తున్న యేసయ్య ప్రేమ. ప్రయాసపడి మారమోసుకొనుచున్న సమస్త జనులాగా మీ మీద ఎవరికి ప్రేమ ఉండదు. ప్రాణం పెట్టిన నాకొక్కనికే ఉంటుంది. నా వైపు చూసి రక్షణ పొందండి అని దినమెల్లా చేతులు చాచి ఎవరు నశించుట నాకు ఇష్టం లేదు. అందరూ అంతటా మంచి బ్రతుకులు బ్రతకాలి, మారు మనసు పొందాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. రండి, నేను పరిశుద్ధుడను గనక నేను పరిశుద్ధులుగా బ్రతకడానికి నా యొక్కనే అవకాశం ఉంది అని పిలుస్తున్న ప్రేమామయుడైన మార్గం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కడవరి దినాల్లో ఉన్నా, కలవరపరిచే దినాల్లో ఉన్నా, ఎటు చూసిన కలవరమే, ఎటు చూసిన భయంకరమైనటువంటి ఆచారాలే, ఎటు చూసిన క్రైస్తవులలో నిజమైన క్రైస్తత్వము అయా వాక్యానుసారమైన క్వాలిటీ కలిగిన అయా భక్తి జీవితం తగ్గిపోయి బహుమానాలు ఆశ పెడుతూ రమ్మని పిలిచే సేవకులు ఎక్కువైపోయారు. మా దగ్గర భోజనము, మా దగ్గర ఈ బహుమతులు, ఈ గిఫ్ట్స్ ఉన్నాయి, మీకు రాయితీలు ఉన్నాయి, మీకు రాబడులు ఉన్నాయి, మీ చర్చి వదిలిపెట్టి వచ్చేసేయండి అని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా బోధిస్తున్న వారు